హాయ్, వెల్కమ్ టు క్లాస్ 31 AWS విత్ DevOps. సో లాస్ట్ వీడియోలో మనం అడ్హాక్ కమాండ్స్ అలాగే మాడ్యూల్స్ గురించి చూసాము. ఈ వీడియోలో మనం అన్సిబుల్ ప్లేబుక్స్ గురించి చూద్దాం. ఈ అన్సిబుల్ ప్లేబుక్స్ అనేవి ఒక టెక్స్ట్ ఫైల్స్. సో ఎక్కడైతే మనం అన్సిబుల్ ఆటోమేషన్ కోడ్ రాస్తామో ఆ టెక్స్ట్ ఫైల్ని అన్సిబుల్ ప్లేబుక్స్ అంటాము. ఈ ప్లేబుక్స్ అనేవి యామల్ ఫార్మేట్లో రాస్తాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యామల్ ఫార్మేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, అది ఓన్లీ డేటా రిప్రజెంటేషన్ లాంగ్వేజ్ అని మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ అన్సిబుల్ ప్లేబుక్స్ అన్నిటిని కూడా మనం యామల్ ఫార్మేట్లోనే రాస్తాము. ఈ అన్సిబుల్ ఆటోమేషన్లో ప్లేబుక్స్ అనేవి కీ రోల్ని ప్లే చేస్తాయి. సో ఈ ప్లేబుక్స్ ద్వారానే అన్సిబుల్ అనేవి వేటేట్ని ఎగ్జిక్యూట్ చేయాలనే దాని గురించి ఈ ప్లేబుక్స్లో మనం రాసి వాటి ద్వారా అన్సిబుల్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేమ్ అనేది లిస్ట్ అవుతుంది. సో లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మనం వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అని ఏదైనా ఇవ్వచ్చు. నేమ్ అని ఇచ్చి ఇన్స్టాల్ ప్యాకేజ్ అని రాస్తున్నాము. ఇన్ కేస్ మనం ఉబంటులో కనుక అన్సిబుల్ని యూజ్ చేసి కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు సో ఉబంటు కాబట్టి మనం ఏపీటీ అనేది యూజ్ చేస్తాము. సో ఇది మాడ్యూల్ అంటారు దీన్ని. సో మనం నేను చెప్పుకున్నట్లు మాడ్యూల్లో సింగిల్ లైన్ మాడ్యూల్ ఉంటాయి కదా, -m అంటే మాడ్యూల్ అని చెప్పుకున్నాం కదా. ఈ -m తర్వాత ఈ ఏపీటీ అనేది మాడ్యూల్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ ఏపీటీ అనేది మాడ్యూల్ అవుతుంది. సో ఇది లిస్ట్ అవుతుంది. సో ఇలా మనం ఒక ఎంజినిక్స్ సర్వర్ని లాంచ్ చేయాలనుకున్నప్పుడు నేమ్ దగ్గర ఎంజినిక్స్ అని ఇచ్చి ప్రెజెంట్ అంటే ఇన్స్టాల్ అవుతుంది, అలాగే యాబ్సెంట్ అంటే అన్ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలాంటి శాంపుల్ ఎగ్జామ్స్ మాడ్యూల్ ద్వారా కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూసాము. సో ప్లేబుక్స్లో ఇలాంటి మాడ్యూల్స్ని మనం రాయొచ్చు. సో ఆల్రెడీ మాడ్యూల్స్ అడ్హాక్ కమాండ్స్ ఉన్నాయి కదా, అన్సిబుల్ ప్లేబుక్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే సో మనం ఎన్నిసార్లు కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే అన్నిసార్లు మనం అడ్హాక్ కమాండ్స్ కానీ మాడ్యూల్స్ కానీ యూజ్ చేసి అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్లేబుక్స్లో అన్నిసార్లు కూడా ఒకే ప్లేబుక్గా మనం కోడ్ రాసి ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ మిగిలిన టైమ్స్ అన్నిటినీ కూడా ఆటోమేటిక్గా ఈ అన్సిబుల్ ప్లేబుక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ అన్సిబుల్ ప్లేబుక్స్ గురించి చూసే కన్నా ముందు మనం ఈ యామల్ సింటాక్స్ గురించి చూద్దాం. సో యామల్ సింటాక్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఎక్కడైతే మనకి ఫైల్ అనేది ఈ 3 హైఫన్స్తో స్టార్ట్ అవుతుందో అది యామల్ ఫైల్గా మనం తీసుకుంటాము. మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఒక ఐడియా ఉంటే ఈ యామల్ అనేది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా సరే యామల్ అనేది అర్థమవుతుంది. సో సింపుల్గా ఇస్తాము. సో మనం ఏదైతే లిస్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ లిస్ట్ని ఇలా ఇచ్చి దానికి సంబంధించిన వాల్యూని అయితే ఇలా ఇస్తాము. సో ప్రతిదీ కూడా అలాగే ఇస్తాము. సో ఇవన్నీ శాంపిల్ యామల్ ఫార్మాట్. మీరు డాక్యుమెంట్ నుంచి మీరు యామల్ని నేర్చుకోవచ్చు. ఈ యామల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ లింక్ని రిఫర్ చేయండి. అలాగే ఇక్కడ అన్సిబుల్ ప్లేబుక్స్ యొక్క లింక్ కూడా ఉంది. సో దీన్ని కూడా రిఫర్ చేయండి. సో ప్లేబుక్స్ యొక్క ఎగ్జాంపుల్స్, ప్లేబుక్స్ ఎలా ఏంటి అనేది ఈ అన్సిబుల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. సో మనం ఒక శాంపిల్ ప్లేబుక్ని అయితే రాద్దాం. ఈ ప్లేబుక్స్ అనే వాటిని మనం యామల్ ఫార్మాట్లో రాస్తామని చెప్పుకున్నాం కదా. సో యామల్ ఫార్మాట్లో మనం ప్లేబుక్ని రాసేటప్పుడు ట్యాబ్స్ అనేవి యూజ్ అవ్వవు. ట్యాబ్స్ యూజ్ చేస్తే కోడ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో ట్యాబ్స్కి కాకుండా మనం స్పేసెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఒకసారి మనం యామల్లో కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ కరెక్టా కాదా అనేది మనం సింటాక్స్ -చెక్ అనే ఈ కమాండ్ తోటి మనం సింటాక్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉందో లేదో. సో మనం అయితే ఒక శాంపిల్ ప్లేబుక్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నిన్న మనం ఆల్రెడీ అపాచీ సర్వర్ లాంచ్ చేసాం కాబట్టి ఈరోజు ఎంజినిక్స్ అనే సర్వర్ని లాంచ్ చేసి చూద్దాం. సో కాపీ. సో ఇది ఒక ఎంజినిక్స్ సర్వర్, దీన్ని మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే హోస్ట్ అనే దగ్గర మనం ఏ నోడ్ని అయితే లాంచ్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 1. అలాగే నేమ్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు. ప్లే 1 అని ఇస్తున్నాను. సో ఇక్కడ సూడో ట్రూ ఉంది కదా. సో ఇది ఇంతకుముందు కొన్ని కమాండ్స్ అనేవి నార్మల్ యూజరు ఎగ్జిక్యూట్ చేయలేడు. సో అలాంటప్పుడు రూట్ యూజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా రూట్ యూజర్తో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు సూడో ఇచ్చి ట్రూ అని ఇస్తే అది రూట్ యూజర్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ న్యూ వర్షన్ యొక్క ప్లేబుక్స్లో ఈ సూడో అనేది లేదు. ఇక్కడ బికమ్ అని ఎంటర్ చేయాలి. సో సూడోకి బదులు బికమ్ అని ఇస్తే రూట్ యూజరు ఎంటర్ చేస్తాడు. బికమ్ అని ఇచ్చి ఎస్ అని ఇవ్వాలి. అలాగే బికమ్ _యూజర్ కోలన్ ఇచ్చి రూట్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనం రూట్ యూజర్తో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు రూట్ అని ఇవ్వాలి. సో ఇది శాంపిల్ కమాండ్. సో దీన్ని మనం కాపీ చేసుకొని
ఇంటర్నెట్కి వెళ్ళి యామల్ వ్యాలిడేటర్ని ఈ కోడ్ని పేస్ట్ చేయాలి. సో మనం రాసిన కోడ్ కరెక్టా కాదా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ స్పేసులు కరెక్ట్గా ఇవ్వకపోతే కోడ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది ఇలాగా. సో మనం ఈ కోడ్ని యామల్ వ్యాలిడేటర్లో వ్యాలిడేట్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ కోడ్ వ్యాలిడేట్ అయిన తర్వాత కాపీ చేసుకొని మన హోస్ట్ మిషన్కి అయితే వెళ్ళాలి. సో ఇది యాన్సిబుల్ మాస్టర్ మిషన్. సో ఫస్ట్ క్లియర్. సో ఇప్పుడు ఆ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఆ ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి. సో ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేసే కన్నా ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి అందులో క్రియేట్ చేద్దాం. mkdir యాన్సిబుల్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. ls cd యాన్సిబుల్. సో ఇందులో నేను ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో నానో play1.yml. సో ఇక్కడ YML అయినా ఇవ్వచ్చు, YAML అయినా ఇవ్వచ్చు. ప్రెస్ ఎంటర్. సో ఇందులో మనం వ్యాలిడేట్ చేసిన యామల్ కోడ్ని అయితే తీసుకొని పేస్ట్ చేసి సేవ్ చేసి ఎగ్జిట్ చేయండి. సో ఇప్పుడు మనం రాసిన సింటాక్స్ కరెక్ట్గా ఉందో లేదో మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ansible -playbook play1.yml syntax -check. సో ఈ కమాండ్తో సింటాక్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయొచ్చు. సో ఇలా వచ్చిందంటే సింటాక్స్ కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం సేమ్ ఇదే కమాండ్లో సింటాక్స్ చెక్ అనేది తీసేస్తే ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రెస్ ఎంటర్. మనం ఇచ్చిన కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఈ టాస్క్ గ్యాదరింగ్ అంటే మన యొక్క నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ ప్లేబుక్ గ్యాదర్ చేసుకుంటుంది. సో తర్వాత ఆ నోడ్లో మనకి Nginx సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కనుక ఫెయిల్డ్ అని వస్తే సర్వర్ ఇన్స్టాల్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఓకే అని వచ్చింది, సర్వర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం Ansible ప్లేబుక్ని యూజ్ చేసి సర్వర్లు కానీ లేదంటే ఫైల్స్ని కాపీ చేయడం కానీ మూవ్ చేయడం కానీ చేయొచ్చు. సో మనకు ఇంకొక శాంపిల్ Ansible ప్లేబుక్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం Nginx సర్వర్ అయితే ఇన్స్టాల్ చేసాం కదా. సో ఇదే ప్లేబుక్తో ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో సేమ్ నానో play2.yml. ఇక్కడ నేను play2 అని ఇచ్చాను, మీరు ఏమైనా ఇవ్వచ్చు. ప్రెస్ ఎంటర్. ఈ శాంపిల్ ప్లేబుక్ని యూజ్ చేసి మనం Nginx అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో కాపీ, గో టు YAML వ్యాలిడేటర్, చెక్. సో కాపీ, పేస్ట్, Ctrl+S, Ctrl+X. సో ఇప్పుడు సేమ్ Ansible -playbook. సో ఇక్కడ మనం play2 అనే ఫైల్ని క్రియేట్ చేసాం కాబట్టి play2.yml. ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ ఏమని చెప్తుందో చూడండి, slave1. సో మనం ఇక్కడ హోస్ట్ నేమ్ అయితే ఇవ్వలేదు. సో మనం కాన్ఫిగర్ చేసిన నోడ్ నేమ్ అయితే ఇవ్వలేదని చెప్తుంది. సో గో టు నానో play2.yml. సో ఇక్కడ మనం స్లేవ్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడ మనం నోడ్ అయితే ఇవ్వాలి. సో ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో కూడా మనం ట్రబుల్ షూట్ చేసేలాగా నేర్చుకోవాలి. నోడ్ ఇవ్వాలి, Ctrl+S, Ctrl+X. ప్రెస్ ఎంటర్. ఇక్కడ అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైనా ఫెయిల్డ్ అని వచ్చినాయా? లేదు. లేదా స్కిప్డ్ ఏమైనా వచ్చినాయా? రాలేదు. సో ఇక్కడ కూడా Nginx అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం ప్లేబుక్స్ని యూజ్ చేసి సర్వర్ని ఇన్స్టాల్ చేయటం, అన్ఇన్స్టాల్ చేయటం, ఫైల్స్ని కాపీ చేయడం లాంటివి చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒక జెన్కిన్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో జెన్కిన్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేయాలి. సో జెన్కిన్ అనేది జావాతో రన్ అవుతుంది కాబట్టి సో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సిస్టంలో జావాని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో జావాకి సంబంధించిన కోడ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఒక కోడ్ని ఎలా రాయాలో చూద్దాం.
సో ఇది జెన్కిన్ ఇన్స్టాల్ చేసే కోడ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే జెన్కిన్ ఇన్స్టాల్ అని ఇచ్చాను. సో హోస్ట్ దగ్గర మనం ఏ నోడ్ని అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో, అది మన ఏ హోస్ట్ మెషిన్లో అయితే మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ని అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇది చెప్పుకున్నాం కదా, బికేమ్ అంటే సూడో యూజర్గా కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ బికేమ్ అని ఎస్ అని ఇచ్చి రూట్ యూజర్ని అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ టాస్క్ దగ్గరికి వస్తే ఫస్ట్ మనం మన సిస్టమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాము. సో అప్డేట్ చేయాలంటే మనం ఉబాంటు మెషిన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏబిటి అనే మాడ్యూల్ని యూజ్ చేయాలి. సో గో టు గూగుల్ Ansible APT మాడ్యూల్. సో Ansible APT మాడ్యూల్ అని టైప్ చేయగానే Ansible APTకి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనం APT అనైనా తీసుకోవచ్చు, లేదంటే Ansible.built-in APT అనేది కూడా దీనికి తీసుకోవచ్చు. సో దీన్ని తీసుకున్న తర్వాత వీటికి ఎలా యూజ్ చేయాలనే ఎగ్జాంపుల్ కూడా మనకి కిందన ఇస్తారు. సో వాటిని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్. సో సర్టెన్ లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేస్తాం. అలా కాకుండా అన్ని ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు సో ఇది తీసుకుంటాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. సో ఇది ఏపీటీ యొక్క మాడ్యూల్. సో నెక్స్ట్ మనం జెన్కిన్ ఇన్స్టాల్ చేయాలంటే జెన్కిన్కి రిపాజిటరీని, సో జెన్కిన్ కీని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది జెన్కిన్ ఇన్స్టాలేషన్ యొక్క యూఆర్ఎల్. సో ఇక్కడ మనం యూజ్ చేసిన మాడ్యూల్ ఏంటంటే గెట్ యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్ నుంచి మనం జెన్కిన్ రిపాజిటరీని వర్కర్ నోడ్లోకి కాపీ చేయాలి కాబట్టి మనం ఈ యూఆర్ఎల్ని యూజ్ చేసాము. సో యూఆర్ఎల్ నుంచి డేటా తీసుకురావడం కోసం ఈ Ansibleలో గెట్ యూఆర్ఎల్ అనే మాడ్యూల్ని అయితే యూజ్ చేసాం. సో ఇక్కడ గెట్ యూఆర్ఎల్ అనే మాడ్యూల్ని చూద్దాం. Ansible గెట్ యూఆర్ఎల్. లేదంటే ఇక్కడ మనం HTTP లేదా HTTPS నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ Ansible HTTPS మాడ్యూల్. ఈ HTTP వాటికి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఒకటి ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ HTTP వెబ్సైట్ నుంచి మనం డేటాని తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనం గెట్ యూఆర్ఎల్ అని ఇచ్చి ఆ యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ నుంచి డేటా అంతా కూడా ప్లేబుక్ తీసుకొని మన నోడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను. సో అలాగే రిపాజిటరీని యాడ్ చేయాలి కాబట్టి ఈ రిపాజిటరీ మాడ్యూల్ కావాలనుకుంటే సేమ్ ఇక్కడ HTTP తీసేసి రిపాజిటరీ మాడ్యూల్స్. సో రిపాజిటరీ మాడ్యూల్స్ అని క్లిక్ చేయగానే రిపాజిటరీ మాడ్యూల్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఉబాంటు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏపీటీ అని తీసుకున్నాము. అదే ఒకవేళ రెడ్ హ్యాట్ కానీ సెంటోస్ కానీ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఎం అనే కమాండ్ తీసుకుంటాం. సో అప్పుడు మనం ఇక్కడ ఏపీటీ కాకుండా ఎం అనే రిపాజిటరీని తీసుకుంటాం. సో ఇలా మనం కోడ్ని రాసినప్పుడు మనకి ఏ మాడ్యూల్ అయితే అవసరమైతే ఆ మాడ్యూల్ అన్నింటినీ కూడా Ansible అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుంచి కాపీ చేసుకొని మనం కోడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రాసెస్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ని అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ చేసిన తర్వాత ఈ కీస్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. కీస్ కాపీ చేసిన తర్వాత ఈ రిపాజిటరీ, ఈ జెన్కిన్స్ అనే రిపాజిటరీ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సిస్టమ్ని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తున్నాను. సో తర్వాత జెన్కిన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాలింగ్ జెన్కిన్స్. సో జెన్కిన్స్ తర్వాత జెన్కిన్స్ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా మనం జెన్కిన్స్ని అయితే యూజ్ చేస్తాం. సో జెన్కిన్స్ కన్నా ముందు మనం జెన్కిన్ రన్ అవ్వాలనుకుంటే జావా ఉండాలని చెప్పుకున్నాం కదా. సో ఆ జావాని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో గో టు ఫస్ట్ క్లియర్. సో నానో జావా ప్లే .yml. సో నేను జావాని ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి java.play.yml అనే ఇస్తున్నాను. ప్రెస్ ఎంటర్. సో ఈ ఫైల్లో మనం జావా ఇన్స్టాలేషన్కి సంబంధించిన ప్లేబుక్ కోడ్ని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇది జావా ఇన్స్టాలేషన్ ప్లేబుక్. కాపీ సేమ్ YAML వ్యాలిడేటర్ గో కాపీ ఇన్సర్ట్. సో Ctrl+S అండ్ Ctrl+X. డాక్యుమెంట్ సేవ్ చేసిన తర్వాత సేమ్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం
ఇక్కడ ప్లేటో, ఇంతకుముందు మనం ప్లేటో అనే ఫైల్ని క్రియేట్ చేసాం కాబట్టి ప్లేటోని ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇక్కడ జావా ప్లే అనే దాన్ని క్రియేట్ చేసాం కాబట్టి జావా ప్లేని ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ హోస్ట్ నేమ్ అనేది లేదని చెప్తుంది. సో సేమ్ గో టు జావా ప్లే. సో హోస్ట్ నేమ్ అనేది మనది node1 కదా, node1 అయితే ఎంటర్ చేయాలి. node1. సో Ctrl+S, Ctrl+X. సో Ansible playbook javaplay.yml. సో ఇన్స్టాలేషన్ అయినంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో జావా ఇన్స్టాల్ అయిందా లేదో చూడడం కోసం ఇది మాస్టర్ నోడ్ కదా, సో వర్కర్ నోడ్కి వెళ్ళి జావా ఐఫన్ వర్షన్ని టైప్ చేద్దాం. సో ఇది వర్కర్ నోడు. సో జావా ఇన్స్టాల్ అయిందో లేదో తెలియడం కోసం జావా ఐఫన్ వెర్షన్. సో జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం జావాని ఇన్స్టాల్ చేస్తాం. గో టు. సో ఇప్పుడు మనం జెన్కిన్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాం కదా, సో సేమ్ మళ్ళీ జెన్కిన్ ఇన్స్టాల్ చేయడం కోసం ఫస్ట్ క్లియర్ ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. సో నానో jenkins.yml. సో ఇక్కడ jenkins.yml అనేది ప్లేబుక్ యొక్క ఫైల్. సో దీంట్లో మనం ఆ ప్లేబుక్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ప్రెస్ ఎంటర్. సో గో టు. సో ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న జెన్కిన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ యొక్క ప్లేబుక్. సో Ctrl+A, Ctrl+C. సో గో టు YAML వ్యాలిడేటర్. సో ఎవ్రీ టైం మనం కోడ్ని చెక్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ఓకే. సో ప్రతిసారి మనం నోడ్ దగ్గర ఇవ్వకపోవడం వల్ల అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఫస్ట్. సో node1 అని ఇచ్చాము. సో Ctrl+A, Ctrl+C అండ్ ఆ jenkins.ymlలో మన కోడ్ని అయితే కాపీ చేయాలి. ఇన్సర్ట్. సో కోడ్ అయితే ఇన్సర్ట్ చేసాం. సో Ctrl+S, Ctrl+X. సో ఇక్కడ మనం జావా ప్లే కాకుండా జెన్కిన్స్ అని ఇవ్వాలి. సో ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చినా సరే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. jenkins.yml. ప్రెస్ ఎంటర్. సో సేమ్ ఎలా అయితే స్టెప్స్ తీసుకుందో అలాగే స్టెప్స్ అన్నిటిని తీసుకుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది. సో ప్యాకేజ్ అప్డేట్ చేస్తుంది. సో జెన్కిన్ కీని యాడ్ చేసింది. సో నెక్స్ట్ జెన్కిన్ రిపాజిటరీని యాడ్ చేసింది. సో సిస్టమ్ అప్డేట్ చేసింది. సో జావా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయడం కోసం జావాని మళ్ళీ ఇన్స్టాల్ చేసేలా చేస్తుంది. సో ఇక్కడ జెన్కిన్ని ఇన్స్టాల్ చేసింది. తర్వాత జెన్కిన్ సర్వర్ని ఎనేబుల్ చేసింది. సో ఇప్పుడు జెన్కిన్ సర్వర్ ఎనేబుల్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం మన నోడ్ యొక్క పబ్లిక్ ఐపీని తీసుకొని బ్రౌజర్లో ఎంటర్ చేసినప్పుడు పేస్ట్. సో జెన్కిన్ అనేది డిఫాల్ట్గా 8080 పోర్ట్లో రన్ అవుతుంది. సో 8080 ప్రెస్ ఎంటర్. సో జెన్కిన్ ఇన్స్టాల్ అయింది. సో జెన్కిన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి జెన్కిన్ సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం క్రియేట్ చేయాలంటే అకౌంట్ మనం ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఈ పాస్వర్డ్ అనేది ఈ ఫైల్లో ఉంటుంది. సో ఈ ఫైల్ని కాపీ చేసుకొని గో టు మన వర్కర్ నోడ్లో ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసి మనం అయితే ఫైల్ని చూడొచ్చు. సో ఇక్కడ మనం సిడి కాదు క్యాట్ అని ఎంటర్ చేయాలి. సో క్యాట్. సో ఇది పాస్వర్డ్ అనమాట. సో ఈ పాస్వర్డ్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. కంటిన్యూ. సో చేసిన తర్వాత సో మనం మళ్ళీ జెన్కిన్ చెప్పుకున్నప్పుడు దీని గురించి ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. నెవర్
సో జెన్కిన్కి కొన్ని డిఫాల్ట్ ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. సో ప్లగిన్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత జెన్కిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే బడ్జెట్ గురు. సో పాస్వర్డ్ వచ్చేసరికి అడ్మిన్ అని ఇస్తాను. అడ్మిన్ 123 అడ్మిన్ 123. సో ఫుల్ నేమ్ వచ్చేసరికి బడ్జెట్ గురు లైట్ అని ఇస్తున్నాను. సో ఈమెయిల్ అడ్రస్ వచ్చేసరికి 123@gmail.com అని ఇస్తున్నా. సో సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇది మన యొక్క యూఆర్ఎల్ అనమాట. సో యూఆర్ఎల్ని కాపీ చేసుకొని సో ఎవ్రీ టైం మనం యూజ్ చేసినప్పుడు ఈ యూఆర్ఎల్ని యూజ్ చేయొచ్చు. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. సో జెన్కిన్ పోర్టల్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా మనం అన్సిబుల్ ప్లేబుక్ని యూజ్ చేసి మనకు కావాల్సిన కమాండ్స్ని ఎగ్జిక్యూట్ అయ్యేలాగా అలాగే అన్ఇన్స్టాల్ చేసేలాగా మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. సో ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.